జక్కనాచార్యుల గురించి మనకి సినిమాల ద్వారా పరిచయమైనటువంటి పేరు ఇది. ఇతని గురించి మనకి ఏ చరిత్ర పుస్తకాల్లో కానీ మనం చదువుకున్నటువంటి పాఠాలు కానీ నేర్పలేదు. జక్కనాచార్యుల వారు ఎందుకు అమరశిల్పి అయ్యాడో, మోనాలిసాను ఒకదాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు డావిన్సీ గురించి ప్రపంచమంతా కూడా డబ్బా కొడుతున్నారు. పీకాసోను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారు. ఇంతటి అసామాన్యుడని ఈ రాళ్లకు కూడా అర్థమయ్యి అతనికి దాసోహం అన్న తరువాత కూడా మన మట్టి బుర్రలకి ఎందుకు తెలియడం లేదు? శ్రీ గురుభ్యో నమః. సత్యమిత ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే మనకి జక్కన్న ఈ పేరు వినగానే ఈనాటి తరం వారికి గుర్తొచ్చేది ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఎస్ఎస్ రాజమౌళి గారు ఏదైనా అనుకుంటే తను అనుకున్న విధంగా ఆ సినిమా అవుట్పుట్ వచ్చే వరకు కూడా కష్టపడతాడు. అది ఎన్ని రోజులు పడుతుంది అనేది కాదు, కానీ ఆయన అవుట్పుట్ అనేది ఎలా అనుకున్నాడో అదే విధంగా వచ్చేంత వరకు శ్రమిస్తాడు. అటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఇదే లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే జక్కనాచార్యుల వారు. ఆయన కూడా సమయంతో పని లేకుండా తను ఏ విధంగా అయితే శిల్పాలని సృష్టించాలి అనుకున్నాడో దానికోసం ఎంతటి శ్రమనైనా ఎంత కాలమైనా సరే వెచ్చించి అద్భుతమైనటువంటి శిల్పాలను అందించినటువంటి శిల్పాచార్యుడు జక్కనాచార్యుల వారు. అందుకనే అతని పేరునే మనకి ఈనాటి ఆయనలాగే కష్టపడి మంచి అవుట్పుట్ తీసుకొస్తాడని రాజమౌళి గారికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. అటువంటి శిల్పాచార్యులైనటువంటి జక్కనాచార్యుల గురించి మనకి సినిమాల ద్వారా పరిచయమైనటువంటి పేరు ఇది. ఇతని గురించి మనకి ఏ చరిత్ర పుస్తకాల్లో కానీ మనం చదువుకున్నటువంటి పాఠాలు కానీ నేర్పలేదు. పాశ్చాత్యులు కళ్ళు తెరవకముందే, అంటే మనం ఫారినర్స్ గురించి చెప్తాం, వాళ్ళు కళ్ళు తెరవకముందే ఎటువంటి విద్యుత్ సౌకర్యం లేనటువంటి రోజుల్లోనే మీరు ఇక్కడ ఈ స్తంభాలు చూడొచ్చు. ఇవి చెక్కబడినవి కాదు. అంటే ఒక లేత్ మిషన్ మీద డ్రిల్ బిట్తో చేస్తే ఎలా అయితే తయారవుతాయో, కానీ ఎటువంటి విద్యుత్ లేని రోజుల్లో డ్రిల్ బిట్ లేకుండా ఇంత అద్భుతాన్ని సుసాధ్యం చేసినటువంటి మన అమరశిల్పి జక్కనాచార్యుల వారి శిల్పాలు మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తాయి. అయితే ఈ సమాచారం అంతా కూడా మనకి సోషల్ మీడియా ద్వారా రావడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోతో జక్కనాచార్యుల వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందు ఈ ఛానల్ చూడడం మొదటిసారి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, తెలిసిన గ్రూపులకి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. జక్కనాచార్యుల వారు ఎందుకు అమరశిల్పి అయ్యాడో బేలూరు, అలిబేడు దేవాలయాల్లో ఉన్నటువంటి శిల్పాలను చూస్తే మనకు అర్థమవుతుంది. మనందరికీ తెలిసినంత వరకు ఏంటి, ఒక శిల్పం అంటే ఏదో ఒక దేవతామూర్తిని అవయవాలన్నింటినీ కూడా సక్రమంగా రూపొందించి ఆ శిల్పం చుట్టూ ఒక ఆర్చి లాంటిది పెట్టేస్తే సరే, ఇక శిల్పం పూర్తయింది అని అనుకుంటాం. కానీ అలిబేడు, వేలూరులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ శిల్ప సంపదను చూస్తే అక్కడ అవి ఒక్క అంగుళం కూడా వదలకుండా లతలు, అల్లికలతో, విచిత్రమైనటువంటి డిజైన్లతో నిండి ఉండడం మనం స్పష్టంగా చూడొచ్చు. ఆ స్త్రీమూర్తుల మెడల్లో అలంకరించినటువంటి హారాలు కావచ్చు, వారు పెట్టుకున్నటువంటి చివరి రింగుల్లో పూసలతో సహా, చేతి వేలుకున్నటువంటి గోళ్ళు, అలాగే ఆఖరికి జుట్టు కొప్పులోని వెంట్రుకలను కూడా శిల్పంలో స్పష్టంగా చూపించడం అంటే మనుషులు ఎవ్వరికైనా సరే సాధ్యమయ్యే పని కాదు. ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే ఏమవుతుందంటే అప్పటి వరకు చెక్కినటువంటి ఆ శిల్పం అంతా కూడా వృధా అయిపోతుంది. అయినా సరే శ్రమ తీసుకొని ఎక్కడ పొరపాటు అనేది జరగకుండా కొన్ని వందల కొద్ది శిల్పాలు ఎలా చెక్కగలిగారో ఆ రోజుల్లో అవి కూడా ఇంకెవరు కూడా అనుకరించడానికి కూడా వీలు లేనంత అద్భుతంగా చెక్కినటువంటి ఆ మహానుభావుడి యొక్క మేధస్సు, సాధన, కళా నైపుణ్యం, అంకిత భావం ఇవంతా కూడా అనిర్వచనీయం. దేవలోకంలో నివసించే ఏ యక్షుడో, గంధర్వుడో శాపం వల్ల ఇలా కొన్నాళ్ళు భూమిపైకి వచ్చి ఇలాంటి వాడొకడు ఈ భూమిపై ఈ మనుషుల్లో కలిసి తిరిగాడని మనం నమ్మటానికి గుర్తుగా ఈ శిల్పాలు చెక్కి వెళ్ళిపోయాడు ఏమో అనిపిస్తుంది. మోనాలిసాను ఒకదాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు డావిన్సీ గురించి ప్రపంచమంతా కూడా డబ్బా కొడుతున్నారు, సినిమాలు తీస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు. పీకాసోను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారు. మరి మనలో కలిసి తిరిగిన ఒకడు, మన ఊరి చావిట్లలో పడుకొని, మన ఇంట్లో చెద్దన్నం తిని, మన నేలపై అతి సామాన్యంగా తిరిగిన ఒకడు, ఇంతటి అసామాన్యుడని ఈ రాళ్లకు కూడా అర్థమయ్యి అతనికి దాసోహం అన్న తరువాత కూడా
మన మట్టి బుర్రలకి ఎందుకు తెలియడం లేదు? మనందరం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, ఎలిగెత్తి చాటరా జక్కన్న శిల్పాలని. జక్కనాచార్యుల వారు 12వ శతాబ్దంలో కర్ణాటకలో హొయసల రాజుల కాలం నాటి శిల్పి. కర్ణాటక రాష్ట్రం అసన్ జిల్లా బేలూరు మరియు అలీబేడుల్లో ఉన్నటువంటి ఆలయాలు శిల్పకళ జక్కన్నచే రూపుదిద్దుకున్నవే. బేలూరు చెన్నకేశవాలయంలో గల శిల్పాలు ఇతని కళా విజ్ఞకు తార్కాణం. జక్కనాచార్యుల వారు కర్ణాటకలోని తుముకూరు దగ్గర కైదల అనే గ్రామంలో జన్మించారు. వీరి జీవితం అంతా కూడా ప్రేమ మరియు కళలకు అంకితం చేసినటువంటి ధన్యజీవి. ఇతడు నృపహయ అనే రాజు కాలంలో జీవించాడు. వివాహం చేసుకున్నటువంటి అతి తక్కువ కాలంలోనే శిల్పకళ మీద అభిరుచితో దేశాటనం కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. సుదూర ప్రాంతాలు ఎన్నో ప్రయాణించి ఎన్నెన్నో దేవాలయాలను నిర్మించి శిల్పకళలో నిమగ్నమై భార్యని తమ కుటుంబాన్ని కూడా మర్చిపోయాడు. జక్కనాచార్యుల వారి భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడే డంకనాచారి. ఈయన చిన్నప్పటి నుంచే తన తండ్రిలాగానే శిల్పంలో మంచి నైపుణ్యాన్ని సంపాదించాడు. డంకన తన తండ్రిని వెతుకుతూ దేశాటన మీద వెళ్తాడు. బేలూరులో అతనికి శిల్పిగా అవకాశం లభిస్తుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ సమయంలోనే జక్కనాచార్యుల వారు చెక్కినటువంటి ఒక శిల్పంలో లోపం ఉంది అని డంకనాచార్యుల వారు గుర్తిస్తారు. అది విన్నటువంటి జక్కనాచార్యుల వారు కోపగించి లోపాన్ని కనుక నిరూపిస్తే కుడి చేతిని ఖండించుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ శిల్పాన్ని పరీక్షించిన తర్వాత ఆ శిల్పంలో లోపం నిజంగా ఉంది అని నిరూపించబడిన తర్వాత ప్రతిజ్ఞ చేసినట్టుగానే జక్కనాచార్యుల వారు తన కుడి చేతిని తానే నరుక్కుంటాడు. ఆ సమయంలోనే వీరిద్దరూ కూడా తండ్రి కొడుకులని తెలుసుకుంటారు. డంకన తండ్రిని మించినటువంటి తనయునిగా ప్రసిద్ధి పొందుతాడు. ఇదంతా జరిగిన తర్వాత కొద్ది కాలానికి జక్కనాచార్యుల వారికి క్రీడాపురంలో చెన్నకేశవ దేవాలయం నిర్మించమని ఆనతి లభిస్తుంది. ఆ ఆలయం పూర్తయిన తర్వాత అక్కడి దేవుడు అతనికి కుడి చేతిని తిరిగి ప్రసాదించాడని చెప్తారు. ఈ సంఘటన ప్రకారం క్రీడాపురిని కైడల అని వ్యవహరిస్తున్నారు. కన్నడంలో కై అనగా చెయ్యి అని అర్థం. ఇంతటి ప్రసిద్ధి చెందిన కళాకారుని జ్ఞాపకార్థం కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం అదే రాష్ట్రానికి చెందినటువంటి సుప్రసిద్ధ శిల్పులు మరియు కళాకారులకు జక్కనాచార్యుల వారి పేరు మీదుగా అవార్డులు ప్రదానం చేస్తుంది. చూశారు కదండి జక్కనాచార్యుల వారి గురించి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసినటువంటి గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. మరింత ఎక్కువ మందికి తెలిసేలా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.